నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, అలాగే వ్యవస్థలను చేతిలో పెట్టుకొని వైసీపీ నాయకులను కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇప్పటివరకు మాట్లాడటం మనం చూసాం. అయితే దీనికి సంబంధించి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ ఉండేదా అని చెప్పి, జరగబోయే పరిణామాలన్నింటికి కూడా చంద్రబాబే బాధ్యత వహించాలి అని చెప్పి సజ్జల గారంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో మా కార్యకర్తలు వేధిస్తున్నటువంటి పోలీసులను పేర్లు నమోదు చేసుకొని అధికారంలోకి వచ్చాక వాళ్ళకి సినిమా చూపిస్తామంటున్నారు. మరి చేసిన తప్పులన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేసి అధికారులు అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డిబి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, మనం చూస్తూ ఉన్నాం, ఏ కేసు నమోదైనా, ఎవరి అరెస్ట్ జరిగినా కూడా వైసీపీ వాళ్ళు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మీడియా ముందుకు వచ్చేసి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం, బట్టలోడు తీసుకొడతా అంటాం కావచ్చు, సినిమా చూపిస్తా అంటాం కావచ్చు. ఈయన చూస్తే అసలు ఈరోజు సజ్జల గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అసలు టీడీపీ పార్టీని మేము అధికారంలోకి వస్తే ఉండకుండా చేస్తాం అన్నట్టు బెదిరించినట్టే అనిపించాయి. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే సజ్జల గారికి మనం ఒకటి చెప్పాలి, ఇట్లా తెలుగుదేశం నో మోర్ అన్నాళ్ళు వాళ్ళు నో మోర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని ఖతం చేస్తామన్నాళ్ళు ఖతం అయిపోయారు. అది తప్పు, లేనిపోయింది ఆ మాట అనబాకండి. ఎందుకంటే అది అసలు తెలుగుదేశం మరి ఏ నిమిషాన ఆ ముహూర్తాన అది పెట్టారో కానీ దాన్ని ఏదైనా చేద్దాం అనుకుంటే వీళ్ళకి ఏదో ఒకటి అవ్వద్దు. మనం ఇవాళ సజ్జల క్షేమం కోరుకోవాలి. అట్లాంటిది ఆయన ఇట్లాంటి మాటలు అంటే ఆయన క్షేమం ప్రశ్నార్థకం అవుద్ది అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తెలుగుదేశం ఉండేది కాదు అని ఆయన అన్న మాటలు, ఇప్పుడు జగన్ తలుచుకుంటే కాదు, జనం తలుచుకోవాలి. జనం తలుచుకుంటేనే కదా ఇవాళ జగన్ లేకుండా పోయింది. అంటే అన్నిటికన్నా ఇవాళ జనశక్తి అది చాలా పవర్ఫుల్ శక్తి అన్నమాట. ఏది ప్రజాశక్తిని అడ్డుకునే వాళ్ళు లేరు. 151ని 11 చేయగలిగినా అది జనశక్తే. అట్లాగే మరి 23ని 164 చేయగలిగినా అది జనశక్తి. ఇప్పటికన్నా మీరు జనాన్ని నమ్ముకోండి, జనంలో ఉండండి. జనం కాళ్ళు పట్టుకుంటారా, గడ్డాలు పట్టుకుంటారా, అది మీరు బాగా, మీకు అందులో స్కిల్ ఎక్కువ. ఏది తలలు నిమరటంలో, బుగ్గలు పట్టుకోవటంలో, మళ్ళీ ఆ పనులు చేయండి. చేస్తే ఏదన్నా వాళ్ళు కరుణిస్తారు. అది వదిలేసి ఈ మాటలు ఏంటి? సినిమా చూపిస్తారా? మీరు చూపించిన సినిమాకే వాళ్ళు ఇప్పుడు సినిమా చూపిస్తున్నారు. అది ఎందుకని తెలుసుకోవటం లేదు. అరే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు మనకెందుకు చూపిస్తున్నారు? అసలు ఈ సినిమా మామూలు సినిమా కాదు. వాళ్ళేమో మామూలు సినిమా చూపించారు, వీళ్ళు 3Dలో చూపిస్తున్నారు. 3 డైమెన్షనల్ అని ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఏసీబీ ఒక డైమెన్షనల్లో చూపిస్తుంది సినిమా, సిఐడి ఇంకో డైమెన్షనల్లో చూపిస్తుంది సినిమా, ఇప్పుడు ఈడీ వస్తుందంట. అందుకని నేను 3D అంటున్నా. ఇప్పుడు ఈడీ చూపించే సినిమా నిజంగా 3Dయే. ఏది గాలి జనార్దన్ రెడ్డికి చూపించింది, అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదే సిబిఐ గాలి జనార్దన్ రెడ్డికి చూపించిన 3D సినిమా ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఏ జైల్లో ఉన్నాడు? 7 ఏళ్ల శిక్ష పడింది. అసలు రాజకీయ జీవితానికే అనర్హుడు. 6 ఏళ్ళు ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వం రద్దయింది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంటి? గంగావతి ఎమ్మెల్యే. ఇప్పుడు రేపొద్దున ఈడీ ఎంటర్ అయితే ఏం జరుగుద్ది? గాలి జనార్దన్ రెడ్డి కేసులు 15 ఏళ్ల క్రితం కేసులు, శిక్ష పడ్డాయి, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన కూడా మరి వచ్చే ఏడాదికి 15 అవుతాను. జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా నెక్స్ట్ ఇయర్కి 15 అవుతున్నాయంటే మనకి ఎక్కడో కొడుతోంది. ఏంటి? బెల్ కొడుతోంది. అంటే ఈ సంవత్సరం పులివెందుల శాసనసభ్యత్వం రద్దు అవుద్దా? వచ్చే సంవత్సరం రద్దు అవుద్దా? రద్దు ఖాయం. ఏది జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష పడితే ఇవాళ ఆయన కూడా 6 ఏళ్ళు మళ్ళా పోటీ చేయడానికి అనర్హుడు. కానీ ఆయన రాబోయేది మేమే ఖచ్చితంగా అని చెప్తున్నారు. అంటే రాబోయేది మీరే అని ఖచ్చితంగా మీరు చెప్పినా అసలు మీరు ప్రజా జీవితంలో ఉండాలి కదా, ఇప్పుడు రాజకీయ జీవితంలో ఉండాలి కదా. 2029కి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేస్తాడా? పోటీ చేసే వెసులుబాటు న్యాయస్థానాలు కల్పిస్తాయా? ఇప్పటికీ ఇలా పోటీ చేయగలిగాడంటే వాటి వెసులుబాటు వల్ల. తేలలేదు కదా, 13 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నాడు కదా. బెయిల్ మీద రద్దయి ఆ కేసులన్నీ స్పీడ్ అయ్యి పొరపాటున గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడితే నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఉండడు కదా, జైల్లో ఉంటాడు కదా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్కి గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడుంటాడమ్మా?
గంగావతిలో మళ్ళీ పోటీ చేస్తాడా? లేదు కదా. మరి అదే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నెక్స్ట్ పులివెందుల్లో పోటీ చేస్తాడా చేయడా అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్ అంటావా? కాదు, $1 మిలియన్ అంటే నువ్వు ఒప్పుకో, మళ్ళా 1,00,000 కోట్ల ప్రశ్న అంటావా? అయితే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన నడుస్తూ ఉన్నారు. కానీ మరి ఇక్కడ కూటమి మాత్రం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోంది, అక్రమ అరెస్టులు చేస్తుంది, కక్షపూరిత రాజకీయం చేస్తుంది, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఓన్లీ ఈ రెండింటినే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఆయన ప్రజల గురించి ఆలోచించకుండా ఇలా బయటకు వచ్చి ఏదైనా కేసు కాగానే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? అంటే ఒకటి, ఏది ముందు అక్రమ అరెస్టులు అన్నాడు కదా, దాని గురించి మాట్లాడదాం. ఏది అక్రమ అరెస్ట్ చెప్పు, నువ్వు చెప్పు. జగన్ వద్దులే, జగన్ మనకి దొరకడు కదా, మనం అడగాలన్నా కూడా. అసెంబ్లీకే రావటం లేదు కదా, ఇంకెక్కడ అడుగుతారు, ఎవరు అడుగుతారు? నువ్వు చెప్పు, ఏది అక్రమ అరెస్టు? ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజ్ అక్రమ అరెస్టా చెప్పు. కసిరెడ్డి రాజ్ అక్రమ అరెస్టు అని జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు, సజ్జల చెప్పొచ్చు. అది సక్రమ అరెస్టు అని ఎవరు చెబుతున్నారు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు నిన్నటిదాకా నీ పక్కన ఉన్నాడు కదా, నీ నీడ, నీ తోడు, ఇద్దరు ఒకటే జైలు, ఇద్దరు ఒకటే బ్యారక్, షటిల్ ఆడుకున్నారు కదా జైల్లో కూడా. మరి అదే విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజే కర్త కర్మ క్రియ అని చెప్పి తోడు దొంగే ముందుకొచ్చి చెప్పాడు. దాని బలం ఎక్కువ. ఏది సహనిందితుడే ఇవాళ అప్రూవర్గా మారి గనక చెప్పాడనుకో, దాని యొక్క సివియారిటీ ఎక్కువ, కోర్టు కూడా నమ్ముద్ది. ఇప్పుడు దొంగలు అదేదో సినిమా ఉంటుందమ్మా, ఈ జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమా చూసా, వాళ్ళు ఎవరో 4 కలిసి ఎవరో అమ్మాయిని రేప్ చేస్తారు. ఆ కేసు ఇట్టాగే జగన్మోహన్ రెడ్డి లాగానే అక్కడ కూడా ఎవరో ఉండుంటారు, ఆ కోర్టుల్లో ఆ కేసు నిలబడదు, వాళ్ళ 4 విడుదల చేసే రోజు వచ్చింది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమంటాడు, నేను 5వ వాడిని, నేను కూడా రేప్ చేశానంటాడు, నేనే చెప్పానంటాడు. గుర్తుందా నీకు ఆ సినిమా? ఏ సినిమా? ఏదో సినిమా అన్నమాట. అట్లాగే ఇవాళ విజయసాయి రెడ్డే మరి చెప్పినప్పుడు బలం ఎక్కువైంది ఇవాళ ఈ కేసులకు. అందుకే కసిరెడ్డి రాజ్ అరెస్టు, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు. ఏది అక్రమ అరెస్టు అంటున్నాను? పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టా చెప్పు, నువ్వు చెప్పు. పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్ అని ఎలా అంటాము? ఆయన మరి ఎన్ని చేశాడు అరాచకాలు? ఒక ఐపీఎస్గా ఉంటూ మహిళల పట్ల ఎంత అరాచకంగా ప్రవర్తించాడమ్మా. అరే, అలాంటి ఐపీఎస్ వద్దు అని మహిళా సంఘాలు ర్యాలీ పెట్టాయంటే అర్థం ఏంటి? గతంలో అతని మీద ర్యాలీలు జరిగాయి. విజయవాడలో ఇతని బాధిత మహిళలు ర్యాలీ జరిపారు. అసలు కమ్యూనిస్టులు, అప్పుడు ఉన్నటువంటి ప్రజా సంఘాలు. ఇలాంటి ఆడుని ఇవాళ అక్రమ అరెస్ట్ అంటావా? అంటే పాపం పండింది, అప్పుడు వండల, ఇప్పుడు పండింది అన్నమాట. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు మరి కాదంబరి జత్వాని కేసులో ఇరుక్కున్నాడు, కిడ్నాప్. స్పష్టంగా కనపడిన పరిస్థితుల్లో ముంబై అతనే ఒప్పుకున్నాడు. ఏంటి, నేను ముంబై పోలీసులతో మాట్లాడానని ఆయనే ఒప్పుకున్నాడు. అతని మెయిల్స్ ఉన్నాయి, ఆధారాలతో సహా. విశాల్ గున్నియే చెప్పాడు కదా, నాకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిందండి, ఈ సన్నాసాడు ఈ ఆపరేషన్ చేస్తే తప్ప నాకు విశాఖలో పోస్టింగ్ ఇవ్వనన్నాడు, ఇక అందుకని నేను చేయాల్సి వచ్చిందని అతనే అనుకున్నప్పుడు ఏది అక్రమ అరెస్ట్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు? బోరగడ్డ అనిల్ అక్రమ అరెస్టా? నందిగం సురేష్ అక్రమ అరెస్టా? లేకపోతే అరే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా సురేష్ తమ్ముడు ఇసుకెత్తుకుపోతున్నాడంట. ఆ ఇసుక మాఫియా ఇవాళ అక్కడ ఏది ఆ మొత్తం ఆ ఏరియాలో విజయవాడ, అక్కడ అతని ప్రాంతం ఉద్దండరాయపాలెం, నందిగం సురేష్ తమ్ముడు పారిపోయాడు. ఏది అక్రమ అరెస్ట్ అంటున్నాను నేను? బోరగడ్డ అనిల్ అక్రమ అరెస్టా, సక్రమ అరెస్టా? సరే, జగన్ వద్దు, నువ్వొద్దు, నేనొద్దు, హైకోర్టు జడ్జి గారిని అడుగుదాం. అతను హైకోర్టు జడ్జినే మోసం చేశాడంట. ఏది, మా అమ్మకు ఒంటో బాగాలేదు, నేను ఒక్కడనే కొడుకుని, నేనే వెళ్ళి తీసుకుపోయి మద్రాసు అదే చెన్నై అపోలోలో ఆపరేషన్ చేయించాలని ఒక దొంగ సర్టిఫికెట్ చూపించాడు. రాఘవ్ శర్మ లబలబ అక్కడ కార్డియాలజిస్ట్, అసలు నా లెటర్ ప్యాడ్ ఎత్తుపోయాడు ఎవడో. ఏది అక్రమ అరెస్ట్ ఉంటున్నా అంటే వీళ్ళందరికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వత్తాస. అక్కడే ఇవాళ జనం అతని పైన ఆగ్రహం. ఇవాళ భూ కబ్జాలకు పాల్పడ్డారు, గనుల కబ్జాలు చేశారు, డిస్టిలరీలు కూడా కబ్జా చేయటం కాదు, అసలు ఏకంగా పోర్టు కబ్జా.
అసలు పోర్ట్ ఎంత ఉంటుంది, ఎంత సువిశాలంగా ఉంటుంది. ఆ పోర్ట్ ఎవడన్నా కబ్జా చేయగలడు? కబ్జా అంటే ఏదో ఇల్లు కబ్జా అంటే ఒప్పుకుంటాం, లేకపోతే నీ పొలం కబ్జా అంటే ఒప్పుకుంటాం. కానీ ఈ సన్నాసులు ఏకంగా సెజ్జలు కబ్జాలు, పోర్టులు కబ్జాలు చేస్తే 14 లక్షల ఎకరాలు వీళ్ళు కబ్జా చేసిన భూ విస్తీర్ణం ఎంత అంటే 5 ఏళ్లకి 14 లక్షల ఎకరాలు కబ్జా చేశారు కదా. ఇంకో 5 ఏళ్ళు పెట్టుకుంటారా నెత్తిన జనం? ఒకవేళ జనమే కనుక పెట్టుకుంటే ఇంకేంటి? ఇప్పుడు భూములు మిగులుతాయా, ఇళ్ళు మిగులుతాయా, అసలు ప్రాణాలు మిగులుతాయా? పోయినసారే ప్రాణాలు మిగలలా, మొత్తం ఓసకోత కోసి పారేశారు. దమనకాండ జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పైన. వాళ్ళు మళ్ళీ జగన్ వస్తున్నాడంటే భయం. అసలు జగన్ బొమ్మ స్క్రీన్ మీద కనపడితే నిద్రపోవట్లేదంటే జనం మాత్రం, ఒరి నాయన మళ్ళా వస్తున్నాడు అనే భయం నెలకొందంటే ఎవరో కాదు, ఇతనితో పనిచేసిన ఐఏఎస్ చెప్తున్నాడు. జగన్ ఎందుకు ఓడిపోయాడంటే జగన్ అంటే జనంలో భయం వచ్చిందండి. ముందు ఆ భయం పోగొట్టుకోరా మగడ, నువ్వు రావడం సంగతి దేవుడు ఎరుగు. ముందు నీ పట్ల జనంలో భయం పోగొట్టుకుంటే, నువ్వు జనంలోకి వస్తే, నువ్వు అసెంబ్లీకి వెళ్తే అప్పుడు ప్రజలు ఓటేయాలా వద్దా అని ఆలోచిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.